యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరొకసారి ఈ రీతిగా దర్శించడానికి ప్రభు చూపించిన మహా ఉన్నతమైన కృపను బట్టి స్తోత్రం. ఈ యొక్క దినమునందు మనము దేవుని ఆరాధన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించబోతున్నాం. దానికి ముందుగా ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ దైవమా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో మాతో కూడా ప్రభువా నీవు సంచరించమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. పాటను పాడి నేను ఆరాధించుగా ఈ సన్నిధి మమ్మల్ని ఆవరించునుగా అని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరిని నీ సన్నిధి చేత నింపుమని ప్రార్థిస్తుంటున్నాం. నీ ఆత్మ చేత నింపుమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. ఈ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడండి. మాకు నేరుగా సూటిగా రూఢిగా మాతో కూడా ప్రభా నీవు మాట్లాడమని ప్రార్థిస్తుంటాం. సరిచేయండి ప్రభా, సిద్ధపరచండి, నీ కృపలో భద్రపరచుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పాట మనందరం కలిసి పాడుకుందాం. ఈ పాట తెలిసిన వారు మాతో కూడా కలిసి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆయన స్తుతుల మధ్యన నివాసమై ఉంటున్న దేవాది దేవుడు, ఇశ్రాయేలుల స్తుతుల మధ్యన నివాసమై ఉంటున్న దేవుడు, ఆయన స్తుతుల సింహాసనంపై ఆసీనుంటున్న మహారాజు ఉంటున్నా. నీవు ఈ సమయంలో స్తుతించుచుండగా ఈ ఉన్న చోటులో రాజు అయిన ఏలడానికి దిగి రానై ఉన్నాడు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నిన్ను నన్ను సృజించిన దేవుడు ఆయనే. ఆయన తోటలో ఉండే వృక్షమై ఉన్నా, ఆయన మన తోటను కాపాడువాడై ఉన్నా, నిన్ను బహుగా ఫలించు అటువంటి కృపను అనుగ్రహించువాడై ఉన్నా. నా పరలోకపు తండ్రి, నా మంచి గుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి గుమ్మరి, నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రలు చేయ
నన్ను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆయన మహారాజువై ఏలుబడి చేయడానికి న్యాయము తీర్చడానికి ఇదిగైన త్వరగా రానయ్యున్నాడు. ఆయన జ్యోతిర్మయుడై కృపామయుడై ఆయన సత్య స్వరూపి అయి ఇన్న కాలంలో ఇప్పుడైన రాజువై రానయ్యున్నాడు. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా ప్రియక దేవా ఆది సంభూతుడా నిలునేమని ఆరాధించదా ప్రియక దేవా ఆది సంభూతుడా నిలునేమని ఆరాధించదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి ఈ రోజు మనము గడిచొచ్చున్నాము. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించుచున్నది. దేవుని వాక్యమే మనకు జీవము అనుగ్రహించుచున్నది. దేవుని యొక్క వాక్యం అంటున్నది మనిషి రొట్టె వలె మాత్రం కాదు, దేవుని యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పి రాయబడిన ఆ మాటను, ఆ వాక్యమును, ఆ దేవుని వాక్కును మనం ధ్యానించబోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటిదంటే జీవము మరణము నీ నాలిక వశము అని చెప్పిన ఆ అంశం మీద మనము ఏ మాటలైతే మాట్లాడుతున్నామో దానికి జీవం ఉంటుంది, మరణము కూడా ఉన్నది అని చెప్పి ఆ మాట జీవము కలిగింపచేస్తుంది, ఆ మాట మరణమును కూడా కలిగింపచేస్తుందని మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తున్నాము. జీవము మరణము నీ నాలిక వశము అని చెప్పి, నాలిక వశములో ఉన్నదని చెప్పి రాయబడిన వాక్యము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, my dear brother and sister, we are going to meditate on the topic that life and death is in your tongue. Today's the theme which we are going to meditate today is life and death is in your tongue. According to Proverbs chapter 18 verse 21, it says life and death is in your tongue, and whosoever seeketh it, and he will eat its fruit. ఎవరైతే దాన్ని అనుభవిస్తారు దానికి ఫలమును వారు అనుభవిస్తారని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మాట ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రతి మాటకు మనము లెక్కప్ప చెప్పాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నామని చెప్పి మాత్రం మరచిపోకూడదు. క్రైస్తవులుగా ఉంటున్న మనము, దేవుని ప్రజలై ఉంటున్న మనము, దేవుని బిడ్డలై ఉంటున్న మనము మాట్లాడుతున్న ప్రతి మాటకు మనము లెక్కప్ప చెప్పాల్సిన కార్యమై ఉన్నది.
మత్తయి రాసిన సువార్త 12:36 చూస్తే మనము ఏ మాట కూడా అంటే కేర్లెస్ గా ఏ మాట వృధాగా ఏ మాటలైనా మనం మాట్లాడినా గానీ ఆ మాటకు మనం లెక్కప్పచెప్పాల్సిన కార్యం ఉన్నది, లెక్కప్పచెప్పాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నాము అని చెప్పి మర్చిపోకూడదు. According to Matthew chapter 12 verse 36 it says that we should give account to each and every careless word and every word which you speak. According to your word you will be judged. According to your word you will be rewarded. నీ యొక్క మాట చెప్పున నువ్వు మాట్లాడుతున్న ఆ మాట చెప్పున నీవు న్యాయము తీర్చబడుతావు అని దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు నాలుక గురించి, మాట గురించి, నువ్వు మాట్లాడే ప్రతి మాట అదుపులో ఉంచాలని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మాట్లాడే ప్రతి మాట చెప్పున మనము న్యాయము తీర్చబడుతాము. మనము దేవుని యొక్క రాకడలో, రెండో రాకడలో మనం న్యాయము తీర్చబడుతాము. మన మాట చెప్పున మనం ఏం మాట్లాడుతున్నాం దాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మత్తయి రాసిన సువార్త 12:36-37 చూస్తున్నాము. మన మాట చెప్పున మనము తీర్పు తీర్చబడుతుంది. మనము నీతిమంతులం కామా అని చెప్పి మనం మాట్లాడే మాటల ద్వారా కూడా మనము తీర్చబడుతుంటాం, న్యాయం తీర్చబడుతున్నాం. According to the word which you speak, whatever the words you speak, according to that word you will be justified, you will be judged in the second coming of the Lord Jesus Christ. So we have to be very careful when we speak any word, any careless word, any word whatever speak. You should be very careful that we are going to stand before the God and we have to give account to the God. Whatever you spoke, whatever you have done, for everything we are going to give account. So in every area we have to give account, not only in your word but very specifically the word says, the Bible says that you have to give account for every word which you speak. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా అంటున్నది. మరి అన్ని విషయాలను బట్టి మనం లెక్కప్ప చెప్పాలి. కానీ చాలా స్పష్టంగా చెప్పిన కార్యములు ఏంటిదంటే, నీవు మాట్లాడే ప్రతి మాటకు నీవు లెక్కప్ప చెప్పాల్సిన బాధ్యత నీవు కలిగి ఉన్నావు అని చెప్పి నీ మాత్రం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంటే మాట్లాడేది ఏంటి అంటే, మాటలో ఏదైనా తప్పు ఉంటుందని. అవునండి, మనం మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారి గురించి జాగ్రత్తగా మనం మాట్లాడాలి. వారి గురించి మనం కీడుగా మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, యాకోబు పత్రిక 4:11 మరి ఏమంటుందంటే, ఇతరుల గురించి నీవు కీడుగా మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, వారిని న్యాయం తీర్చకూడదు, వారికి విరోధంగా నీవు మాట్లాడకూడదు అని చెప్పి రాయబడి ఉంది. యు షుడ్ నాట్ స్పీక్ ఈవిల్ ఆర్ జడ్జ్ అగైన్స్ట్ యువర్ బ్రదర్. ఇఫ్ యు స్పీక్ అగైన్స్ట్ you should not speak against your brother. You should not speak against evil thing about your brother. You should not judge your brother. Amen. హల్లెలూయా. మనము ఇతరుల గురించి కీడుగా మాట్లాడకూడదు, ఇతరుల గురించి మనం తీర్పు తీర్చకూడదు. ఆయన ఇట్లుంటాడు కదా, ఆయన ఇట్లా దీనికి అర్హత కలిగింది కాదు కదా అని చెప్పి ఇలా తీర్పు తీర్చడానికి మనం ఏమాత్రం అర్హత కలిగిన వారం కాదు. గనుక మనం ఇతరుల గురించి ఏమాత్రం మనం తప్పు లెక్క మనం వేయకూడదు. లేకపోతే వాళ్ళ గురించి వారు మంచివారా చెడ్డవారా అని సర్టిఫికెట్ ఇవ్వడానికి మనం ఏమాత్రం అర్హత కలిగిన వారం కాదు. తీర్పు తీర్చే అధికారం దేవునికి మాత్రమే ఉన్నదని స్పష్టంగా దేవుని గ్రంథం అంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యం అంటున్నది, మరి ఎవరైతే తన సహోదరుని కీడుగా మాట్లాడతాడో, లేకపోతే సహోదరుని గురించి న్యాయము తీరుస్తాడో, దేవుని గ్రంథం అంటుంది, దేవుని వాక్యం అంటుంది, 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4:11 ఏమంటుందంటే, నీవు ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే, లేకపోతే ఒక వ్యక్తి గురించి నీవు న్యాయము తీర్చి లేకపోతే తీర్పు తీరుస్తే, దేవుని గ్రంథం అంటుంది, నీవు దేవుని ధర్మశాస్త్రమునకు విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని ధర్మశాస్త్రమును నీవు న్యాయము తీర్చుచున్నావు, నీవు తీర్పు తీర్చుచున్నావని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా అంటున్నది. యాకోబు పత్రిక in James chapter 4:11 it says, if you speak, if the one who speaks against his brother,
one who speaks against his brother or else speaks evil against his brother or a judge against his brother, he speaks against the law, he judges the law, says the Bible. నీవు ఒకవేళ ఎవరిని గురించి అయినా నీవు ఎవరిని గురించిన కీడుగా నువ్వు మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే, దేవుని ధర్మశాస్త్రమై ఉంటున్నా దేవుని వాక్యానికి విరోధంగా, దేవుని పరిశుద్ధ గ్రంథానికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావని మర్చిపోకూడదు. నీవు ఒకవేళ ఒక వ్యక్తిని నీవు తీర్పు తీరుస్తున్నావంటే, నీవు ఆ వ్యక్తిని నువ్వు తీర్పు తీరుస్తున్నావంటే దేవుని వాక్యానికి, పరిశుద్ధ గ్రంథానికి నీవు విరోధంగా తీర్పు తీరుస్తున్నావు అని దానికి అర్థము అని చెప్పి దేవుని గ్రంథములో రాయబడి ఉంది. దేవుని ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నావు, దేవుని ధర్మశాస్త్రమును నీవు న్యాయము తీర్చుచున్నావు అని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నాలిక ద్వారా అంటే ఈ మాట ద్వారా మరి మేలు పొందిన వారు ఎవరు? దాని ద్వారా వారు మాట్లాడి తన మాటల ద్వారా కీడు నొందిన వారు ఎవరు అని చెప్పి ఒక ఇద్దరు గురించి నేను చెప్పి ముగించాలని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలిసిన ఒక వాక్య భాగమే మరి మొదటి సమూయేలు 17 అధ్యాయములు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇద్దరు గురించి రాయబడి ఉంటుంది. ఆ దావీదు గురించి, మరి గొర్రెల కాపరి ఉంటున్న దావీదు గురించి, గొలియాతు గురించి చాలా కాలంగా మనం వింటున్న ఒక కార్యమే. దాంట్లో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క అధ్యాయంలో దావీదు తన అన్నలను చూడడానికి, వాళ్ళ అన్నలకు ఆహార పదార్థములు ఇవ్వడానికి తను వస్తుండగా అక్కడ చూస్తున్నప్పుడు అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడి భయాందోళనగా వాళ్ళు జీవించుచుండగా అక్కడ ఫిలిష్తీయుడు ఒకడు గొలియాతు అన్న చెప్పబడిన ఒక భయంకరమైన భీకరుడుగా ఉంటున్న ఒక వ్యక్తి, ఆయన వచ్చి సవాలు విసురుతూ ఇశ్రాయేలు ప్రజల్లో వారికి సవాలు విసురుతూ వారిని హేళనగా మాట్లాడుతూ భయపట్టిస్తూ ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. మీ ఇశ్రాయేలు దేశం, మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్క మగవాడు లేడా నన్ను ఎదిరించడానికి, నాతో యుద్ధం చేయడానికి, ఒక వ్యక్తితో మరి నాతో ముఖాముఖిగా యుద్ధం చేయడానికి ఒక్క వ్యక్తి లేడా అని చెప్పి తను అడిగినప్పుడు ఎవ్వరు ముందుకు రావడానికి ధైర్యము చాలట్లేదు, ధైర్యముతో ఉంటున్న ఒక్క వ్యక్తి ముందుకు రావట్లేదు. కానీ ఇక్కడ ఈ యొక్క దావీదు తన అన్నలను చూడడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి తను పోయి చూస్తున్నప్పుడు ఆ దావీదు ఆ యొక్క గొలియాతు మాట్లాడుతున్న మాటలను చూసి ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు దేవాది దేవుని దూషించుచుండగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి అలా దూషించుచుండగా ఈ యొక్క దావీదుకు కోపం వచ్చి, దావీదు ఒక కీర్తనకారుడు, తనగా దేవుని ఆరాధించే ఒక ఆరాధన వీరుడు, దేవుని ప్రేమించే ఒక వ్యక్తి, ఈ వ్యక్తి దేవుని గురించి దూషించుచున్నప్పుడు సున్నతి లేనివాడు వీడెవడు, నా దేవాది దేవుని, నా యొక్క దేవుణ్ణి ఎవరు, ఈ దూషించే వ్యక్తి ఎవరు అని చెప్పి తను అడుగుచున్నాడు. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా జీవించుచున్న దేవుడు, ఇదిగో సజీవుడయించిన దేవాది దేవుని దూషించడానికి ఈ సున్నతి లేని వాడు ఎంతటి వాడు అని చెప్పి తను మాట్లాడి, మరి సౌలుతో మాట్లాడి నేను వీనితో యుద్ధం చేస్తానని చెప్పి ముందుకు కొనసాగగా వారిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతున్నదండి. వారిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతున్నప్పుడు ఈ యొక్క దావీదు సౌలు అంటున్నాడు, నువ్వు చాలా చిన్నవాడివి, నువ్వు చేయలేవు అని చెప్పినప్పుడు ఈ యొక్క దావీదు అంటున్నాడు, కాదు, నేను గొర్రెలను మేస్తుండగా ఇదిగో ఈ గొర్రెల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు సింహమును ఎలుగుబండలను నేను చీల్చిన వాడిని, ఈ యొక్క సున్నతి లేని వాడు ఎతటి వాడు అని చెప్పి తను చెప్పంగా సరే అని చెప్పి ఈ యొక్క దావీదుని ముందుకు పంపింగా ఈ దావీదు ముందుకు కొనసాగి అలా గొలియాతుని ఎదిరించడానికి ముందుకు వెళ్ళినప్పుడు గొలియాతు చెప్తున్నాడు, ఏంటిరా నేను కుక్కను అనుకుంటున్నావా అని చెప్పి తన నోటి నుండి వచ్చిన మొదటి మాట అండి, నేను కుక్క అనుకుంటున్నావా అంటే ఈ యొక్క దావీదు అంటున్నాడు, అవును నీవు కుక్కవే. గమనించండి, ఇద్దరు మాట్లాడే మాటలు. నేను కుక్కనా అని చెప్పి గొలియాతు చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు, అవును నీవు కుక్కవే. నేను ఈరోజు ఈ ఆకాశ పక్షులకు నీ యొక్క మాంసము ఆహారంగా నేను వేయబోతున్నాను అని చెప్పి ముందు కొనసాగుతున్నాడు. నేను నా దేవుడైన యెహోవా నామమును బట్టి నేను ముందుకొస్తున్నానని చెప్పంగా ఆయన మాట్లాడిన మాట ఏంటిదంటే, నేను నా దేవుడైన యెహోవా నామమునందు ముందుకొస్తున్నాను, నేను ఎదిరిస్తున్నాను అంటున్నాడు. దేవుడైన యెహోవా నామం పేరట ముందు గడుగు వేయిచుండగా అంతవరకు రెండు దేశాల మధ్యలో ఉంటున్న ఆ యుద్ధము ఈ దావీదు ఏం చేశాడంటే దేవునికి ఈ యొక్క
దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్న మనిషికి యుద్ధంగా మార్చేశాడండి. ఒక్క మాట ద్వారా, నేను దేవుడైన యెహోవా నామం పేరట నిన్ను ఎదురిస్తున్నానన్నప్పుడు, ఇదిగో ఆయన దేవుడైన యెహోవా నామమును పెట్టి దేవుడైన యెహోవా తన పక్షముగా యుద్ధం చేయడానికి పిలుస్తున్నాడు. తన ముందుకు అడుగు వేయిచుండగా తన మనసులో అనుకుండొచ్చు, ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇదిగో ప్రభువా, ఇప్పుడు వరకు మాకు ఈ ఫిలిష్తీయులకు యుద్ధము, కానీ ఇక మీదట ఈ యుద్ధములో నీకు వానికి యుద్ధము అని చెప్పి ముందు కొనసాగిన ఈ దావీదు మరి యొక్క గొలియాతు మధ్యలో జరిగిన ఆ యుద్ధములో గొలియాతు ఓడిపోతున్నాడు, కుక్క చావు చస్తున్నాడు. ఈ యొక్క దావీదు చేతిలోనే ఒకే రాయితో దావీదుని కింద పడేస్తున్నాడు. ఆ యొక్క గొలియాతు యొక్క ఖడ్గముతోనే గొలియాతు తలను నరికి ఈ దావీదు ఆ తలనెత్తుకుని రావటం మనం చూస్తున్నాం. వీరిద్దరి మధ్యలో జరిగిన కార్యము మనందరికీ తెలుసు. కావున ఈ యొక్క దావీదు మాట్లాడిన మాట అలాగనే తన జీవితంలో జరిగింది. గొలియాతు మాట్లాడిన మాట అలాగనే జరిగిందండి. తను కుక్కనా అంటే కుక్క చావు చచ్చాడు. ఈ యొక్క దావీదు, నిన్ను నేను హతమం చేయబోతున్నాను, నీ తలను నరకబోతున్నానని సవాలు విసిరంగా, యెహోవా నామమునందు నేను ఎదిరించబోతున్నానని చెప్పంగా అదే ప్రకారంగా జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే మాట అదుపులో పెట్టుకొని మనం మాట్లాడాలి అని దేవుని పరిశుద్ధ వాక్యం అంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తున్నప్పుడు, మనము ఒక వ్యక్తి తన యొక్క నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే తను ఎంత ఆత్మీయంగా ఉన్నా కానీ, ఎంత సంబంధమైన వ్యక్తి ఉన్నా కానీ తన మతము వ్యర్థము అని చెప్పి రాయబడి ఉంది. If anyone, as the word says in James chapter 1:26, if anyone thinks he is religious and does not bridle his tongue, his religion is worthless. తనకు మతము వ్యర్థము, ప్రయోజనము లేనిది అని చెప్పి రాయబడి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత ఆత్మీయంగా ఉన్నా గానీ, ఎంత ప్రార్థన చేసినా గానీ, ఎంత ఆరాధన చేస్తున్న వారై ఉన్నా గానీ, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయులము నేను ఆత్మ సంబంధుడి అని చెప్పి, నేను చాలా ఆత్మీయంగా ఉన్నానని చెప్పుకొని నేను ఇతరుల మీద నేను మాట్లాడుతుంటే, ఇతరుల మీద నేను కీడు మాట్లాడుతుంటే, ఇతరుల మీద నేను న్యాయము తీర్చుతూ ఉంటే, ఇతరులను నేను తీర్పు తీర్చు ఉంటే, నేను క్రీస్తును వెంబడించి వాడను కానడి మనము గుర్తెరగాలి. మనము క్రీస్తును వెంబడిస్తున్నామంటే ఇతరుల గురించి మనం మాట్లాడమండి. మనం ఒకే ఒక విషయాన్ని మనం గుర్తు ఎరగాలి. ఏంటిదంటే మనము దేవునికి ముందు నిలబడి న్యాయము తీర్చబడుతాము. న్యాయాధిపతి అయి ఉంటున్న యేసు మహారాజుకు ముందు మనం నిలబడాలి, నిందారహితులై నిలబడాలి, ఏక కుற்றము లేకుండా నిలబడాలి అన్న కార్యమును గుర్తెరగాలి. మనము యేసయ్య రెండో రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన రాకడలో నిందారహితులై మనం కనబడాలండి. మనము నిందారహితులై కనబడాలి. మనకు ప్రతి మాటకు మనము లెక్కప్ప చెప్పాలి. మనము మాట్లాడే మాట ద్వారా జీవము కలుగుతుంది అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును నమ్ముచున్న మనము, దేవుని వాక్యమును చదువుతున్న మనము, దేవుని వాక్యమును మాట్లాడితే ఇతరుల జీవితంలో మార్పు వస్తుంది. నీ సొంత మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడి ఇతరు జీవితము నాశనము కావు కంటే, ఇదిగో నీవు దేవుని వాక్యమును, దేవుని ఆశీర్వాదమును నువ్వు మాట్లాడితే ఇతరుల జీవితాలు పాడైపోతున్న జీవితాలు, ఇతరుల జీవితాలు, ఇదిగో నీ జీవితం మీదనే, కొంతమంది సొంత జీవితం మీదనే కీడు మాటలు మాట్లాడుకుంటారు. ఇదిగో నేను వ్యర్థుణ్ణి, నాకు తలాంతులు లేదు, నేను దేనికి పనికి రాని వాణ్ణి, నేను అంతే అని చెప్పి వాళ్ళ గురించి వారే తక్కువ అంచనా వేసుకుంటారు. నిన్ను గురించి నీవు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోబాకు. ఇదిగో నీవు దేవుని సృష్టి అయి ఉన్నావు, దేవుని స్వరూపంలో ఉన్నావు. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. ఇదిగో అబ్రహామును ప్రభు దీవిస్తున్నప్పుడు, ఈ
ఆశీర్వదించుచున్న వారిని నేను ఆశీర్వదిస్తాను, ఇదిగో నేను శపిస్తున్న వారిని నేను శపిస్తాను అని చెప్పి దేవుని గ్రంథములో రాయబడి ఉంది. నీవు ఎవరిని ఇదిగో నీ చుట్టూరుగా ఉన్న వారిని నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ద్వారా, నీ నోటి ద్వారా శాపకరమైన మాటలు రానే రాకూడదు. కొంతమంది తన పిల్లల జీవితంలో శాపకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో నువ్వు దేనికి పనికి రావరా, నీకు చదువు రాదురా, నీకు ఇంకా ఈ జీవితంలో నువ్వు బాగుపడవు అని చెప్పి పిల్లల మీద శాపకరమైన కీడు మాటలు మాట్లాడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పిల్లల మీద ప్రతిరోజు నీ యొక్క చేతులను ఉంచి, లేకపోతే నీవు మాట్లాడుతున్నప్పుడు వారి మీద ఆశీర్వాద మాటలు పలుకుచున్నప్పుడు, ఆశీర్వాద వచనములు పలుకుచున్నప్పుడు పాడైపోతుంటున్న వారి జీవితాలు ఇదిగో బాగుపడుతుంటుంది. నీవు మాట్లాడే మాట ద్వారా నీ జీవితంలో, నీ పిల్లల జీవితము మార్చబడి వారి జీవితంలో ఉంటున్న మృతకమైన కార్యములు జీవము వారు పొంది జీవములోనికి నడిపించబడతారు. నీ మాట శక్తివంతమైనది. ఇదిగో దేవుని బిడ్డ ఉంటున్నా, ఇదిగో నీ మాటలో ఇదిగో సమాధానం ఉన్నది. నీవు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలో సంతోషము రావాలి. నీవు మాట్లాడుతున్నప్పుడు శుభవచనములు పలకాలి. అందుకొరకే ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ప్రభు నన్ను తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు యేసయ్యా ఇదిగో నీవు మా యొక్క యజమానుడై ఉంటే, నీవు మా యొక్క గురువు అయి ఉంటే, నీవు ఆ సజీవుడై ఉంటున్న ఆ యేసు ప్రభు అయి ఉంటే నేను ఈ నీటిపై నడవాలి అని చెప్పి తను కోరుకున్నప్పుడు పేతురు తను రా, యేసు ప్రభు రా అని చెప్పినప్పుడు తన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు నడిచి వచ్చాడండి. నీవు రా అనగా దేవుని మాట చొప్పున నడిచి వచ్చాడు. ఎప్పుడైతే ఇక్కడక్కడ తిరిగి చూచాడో తను మునిగిపోయాడు. కానీ దాని తర్వాత యేసు ప్రభు తన చేయిని బట్టి లేవనెత్తాడు. నీవు నేను మునిగిపోతున్న వారిని లేవనెత్తువారై ఉండాలి. నీ మాట ద్వారా, నా మాట ద్వారా ఇదిగో చనిపోయిన లాజరు జీవితంలో యేసు ప్రభు మాట్లాడగా తను బ్రతికి బయటికి వచ్చాడు. నీవు నేను యేసు ప్రభువును ప్రతిఫలించువారై ఉండాలి. నీవు నేను యేసు ప్రభు, we should be a reflector of the Jesus, replica of Jesus. When Jesus spoke, the dead person raised, he was alive. Lazarus, he was alive again, returned back to this life. Your word has life. యేసు ప్రభు మాట్లాడినప్పుడు తన మాటలో జీవమున్నదండి. చనిపోయిన ఎందరో బ్రతికించింది యేసయ్య మాట. లాజరు నీవు బయటికి రా అన్నప్పుడు తనలో జీవము కలిగింది. అదే సమయములో యేసు ప్రభు తన శిష్యులతో పాటు వెలుచుండగా అంజూరపు చెట్టులో ఏ ఫలము లేనప్పుడు ఇకయు నీవు ఫలించకు అని తనని శపించగా అది ఎండిపోయిందిగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు నోట్లో నుంచి జీవము మాటలు వచ్చింది, మరణపు మాటలు వచ్చింది. కానీ తను ఎక్కువగా ప్రయోగించింది జీవపు మాటని. నీవు నేను ఎక్కువగా జీవపు మాటలు మాట్లాడుతూ జీవపు బిడలై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము ఉన్నాను. మనము జీవానికి సంబంధమైన బిడ్డలై ఉన్నాం, వెలుగు సంబంధమైన బిడ్డలై ఉన్నాం. వెలుగు మాటలు మాట్లాడాలి. మనను వెలుగు త్రోవలు నడిపించే ఈ దీపపు ఈ యొక్క వెలుగు మాటలను మాట్లాడుతున్నప్పుడు చీకటితో ఉన్న వారి జీవితము వెలుగుమయంగా మారుతుంది. నీ మాట శక్తివంతమైనది, నీ మాట చాలా జీవము కలిగినది, నీ మాటలో శక్తి ఉన్నదని మర్చిపోకు. నీవు మాట్లాడే ప్రతి మాటలో అది ఫలిస్తుంది. అది చెడు ఫలముగా ఉండొచ్చు, మంచి ఫలముగా ఉండొచ్చు. అది నీవు ఏ మాటలు మాట్లాడుతున్నావో దాన్ని బట్టి దాని ఫలితమును నువ్వు అనుభవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవమా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నానయ్యా. ఈ సమయంలో ప్రభువా, ఎదుగనైనా ఈ యొక్క మేము మాట్లాడే ప్రతి మాటకు మేము లెక్కప్ప చెప్పాల్సిన బాధ్యత మేము కలిగి ఉన్నాం. ఈ మాటలు ప్రభువా మేము జీవపు మాటలు మాట్లాడడానికి కృపను అనుగ్రహించండి. ఇన్ని దినములు మేము ఇతరులపై కీడు మాటలు మాట్లాడినగా, ఒకవేళ ఇతరులను మేము న్యాయము తీర్చినట్లయితే, మేము తీర్పు తీర్చినట్లయితే ఆ పాపములకు క్షమించి మా యొక్క అపరాధములకు క్షమించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇతరుల గురించి మేము కీడు మాట్లాడకూడదు ప్రభువా, ఎన్నడూ మేము తీర్పు తీర్చకూడదు. అట్టి కృపను మాకు దయచేయండి. మా నోటిని ప్రభువా, మా నాలుకని మేము అదుపులో పెట్టుకోవడానికి ప్రభువా నీవు కృపను అనుగ్రహించమని
ప్రార్థిస్తుంటున్నామయ్యా. ఇదిగనైనా ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా నేను జీవము పలుకుతున్నానయ్యా. వారి జీవితంలో సమాధానం పలుకుతున్నాను, వారి జీవితంలో వెలుగు పలుకుతున్నాను, వారి జీవితంలో స్వస్థత పలుకుతున్నాను, వారి జీవితంలో ప్రభువా రక్షణ పలుకుతున్నాను, వారి జీవితంలో దైవ సాన్నిధ్యమును పలుకుతున్నానయ్యా. వారి జీవితంలో ఆశీర్వాదం పలుకుతున్నాను. శాపము తొలగిపోవును గాక, చీకటి తొలగిపోవును గాక, అసమాధానము తొలగిపోవును గాక అని పలుకుతున్నానయ్యా. ప్రభువా నీకు స్తోత్రం. ప్రభువా నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తుంటున్నాను. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ.